హాయ్ అండి. 100 గ్రాములు గులాబ్ జామ్ చేసుకుందామని ఒక టీ గ్లాసు పంచదారకు 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఆ తర్వాత నెయ్యి వేసుకోవాలండి. గులాబ్ జాములు వేయించుకోవాలంటే పిండి కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇది కొద్ది కరిగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఉండలు చేసుకుంటే మనకు ఆ పిండి లోపలిది అలాగే ఉంటుంది, కానీ నేనేం చేస్తానంటే ఉండలు లేకుండా ఇలా పొడవుగా చేస్తానండి. పిల్లలు చిచ్చు కూసినట్టుగా ఆ సైజులో చేశాను. అలా కొన్ని కొన్ని ఎంచుకొని ఆ తీగ పాకంలో వేస్తానండి. నేను వేసేసి అవి ఎప్పుడప్పుడు వేస్తుంటే అవి ఆ పాకం అంతా తీయది పీల్ చేస్తుంది. ఇదిగోండి, పొడుగ్గా చేసుకోవటం వల్ల అందులో పిండి చుట్టూతా కాలుద్దని నేను అలా చేశాను. ఉండలు చేస్తే లోపల పిండి సగం కాలుద్ది, సగం కాలదు. మిగిలిన నెయ్యి మళ్ళీ వేరే గ్లాసులు వేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటా, కావాలన్నప్పుడు మళ్ళీ ఇలా చేసుకుంటా. ఈరోజైతే గులాబ్ జామ్ తయారు చేసుకున్నాను.